శ్రీమాత్రే నమః. విజయాలను సాధించాలి అని ఎవరు కోరుకోరు. అని మానవ ప్రయత్నంతో అన్నిసార్లు కూడా సాధ్యపడకపోవచ్చు. ప్రతిసారి తలపెట్టినటువంటి ప్రతి పనిలోనూ విజయాన్ని సాధించాలంటే దైవానుగ్రహం, అందులోనూ అమ్మవారి అనుగ్రహం తప్పనిసరిగా కావాలి. అందుకే అపరాజితాదేవిని పూజించడం ద్వారా విజయం ఎల్లప్పుడూ కూడా మీ వెంటే ఉంటుందనడంలో సందేహమే లేదు. దుర్గాదేవి యొక్క అనేక అంశాలలో అపరాజిదేవి అవతారం ఒకటి. అపరాజిత అంటే ఎవరి చేత ఓడింపబడనిది అని అర్థం. దుర్మార్గులను శిక్షించి ధర్మ మార్గంలో నడిచే వారిని అమ్మ ఎల్లప్పుడూ కూడా కవచంలా రక్షిస్తూ కాపాడుతూ ఉంటుంది. మండలం మీద అధర్మం ప్రజ్వరిల్లినప్పుడు దేవతలందరి సహకారంతో దుర్గాదేవి అంశతో అపరాజితాదేవి ఉద్భవించినది. ఆమె అష్టదళ పద్మం మీద అధిష్ఠించి మహాశివుని ఆజ్ఞతో జయాన్ని చేకూర్చేటువంటి 8 శక్తి రూపాలను ఆదేశిస్తుంది. వారు అమ్మను కొలిచిన వారికి సర్వదా ఎప్పుడు విజయం కలిగేలాగా పరిస్థితులను శాసిస్తారన్నమాట. ఎలాంటి స్థితిలో అయినా సరే మనకు అనుకూలమైనటువంటి పరిస్థితులు వచ్చేలాగా చేస్తారు. కొన్ని రూపాలలో అపరాజితాదేవి సింహవాహనంపై అనేక బాహువులతో ఆయుధాలను ధరించి ఉంటుంది. దేవీ పురాణంలోను చండీ సప్తశతిలోను అమ్మవారి గురించి అనేక వర్ణనలు ఉన్నాయి. అమ్మవారు శక్తి కేంద్రకమైనటువంటి శమీవృక్షం పైన నివసిస్తుందని శాస్త్రోక్తంకే శమీవృక్షానికి నమస్కరించిన శమీవృక్షం కనబడితే చాలండి, దానికి ప్రదక్షిణ చేసి నమస్కరిస్తే అపరాజితాదేవి యొక్క అనుగ్రహం కలుగుతున్నది. దేవతా వృక్షము అని ప్రదక్షిణ చేయడం ద్వారా సకలమైనటువంటి శుభాలు కలుగుతాయి. ఇంకా విజయదశమి రోజున అమ్మవారు నివసించేటువంటి శమీవృక్షాన్ని పూజలు చేస్తారు. తంత్రశాస్త్రంలో అపరాజితాదేవి చాలా ముఖ్యమైనటువంటి దేవతగా చెప్పబడినది. ఒరిస్సా, బెంగాల్ రాష్ట్రాలలో అమ్మవారి ఆలయాలు కూడా చాలా కనబడుతూ ఉంటాయి. అయితే వైశాఖ మాసంలో వచ్చేటువంటి సప్తమిని అపరాజిత ఆరాధన లేదా అపరాజిత జయంతి అంటారనమాట. ఆ రోజున ఒక శ్లోకాన్ని చదివి ఆ అపరాజితాదేవిని ప్రార్థించినట్లయితే జీవితంలో అన్ని విషయాలలోనూ విజయాలు లభిస్తాయి అని మనకు పెద్దలైన వారు చెబుతూ ఉంటారు. కాబట్టి మీకు ఇప్పుడు ఆ శ్లోకాన్ని చెబుతాను. చాలా సులభంగా ఉంటుంది. తన నిత్యము కూడా అమ్మవారి దగ్గర, దుర్గా అమ్మవారి దగ్గర చెప్పుకోండి. దుర్గాదేవి యొక్క ఒక రూపమే కాబట్టి చెప్పుకొని నమస్కారం చేసుకోండి. జీవితంలో ఎటువంటి క్లిష్ట సమస్య నుంచైనా కూడా విజయం సాధించేలాగా అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుంది. హారేణ తు విచిత్రేణ భాస్వత్ కనకమేఖలా అపరాజిత భద్రరథ కరోతు విజయం మమ అని ముఖ్యంగా విద్యార్థులైన వారు పరీక్షలకు వెళ్ళేటప్పుడు, పోటీ పరీక్షలకు ఉద్యోగార్థులైన వారు వెళ్ళేటప్పుడు ఈ యొక్క శ్లోకాన్ని ఒక 11 సార్లు చెప్పుకొని అపరాజితాదేవికి నమస్కారం చేసుకొని బయలుదేరండి. అదేవిధంగా ఏదైనా ముఖ్యమైనటువంటి పనికి బయలుదేరేటప్పుడు, ఉద్యోగ ప్రయత్నాలకు బయలుదేరేటప్పుడు, వివాహ ప్రయత్నాలకు బయలుదేరేటప్పుడు, ఏ పనికి బయలుదేరినా కూడా అత్యంత ముఖ్యమైన పని కానీ ఏ పనికి బయలుదేరినా కూడా విజయం సాధించాలి. కాబట్టి ఈ శ్లోకాన్ని 11 సార్లు చెప్పుకొని అమ్మవారి దగ్గర కుంకుమ వేసి ఆ కుంకుమ నుదుటను ధరించి చక్కగా వెళ్ళండి. విజయం వచ్చి తీరుతుంది. ఎటువంటి క్లిష్ట పరిస్థితి నుంచి అయినా, అనారోగ్యం వచ్చిందనుకోండి, హాస్పిటల్కు పోయే ముందు కూడా ఈ యొక్క శ్లోకాన్ని చదువుకొని వెళ్ళండి. ఎందుకంటే అక్కడ కూడా విజయం లభించాలి కదా. అనారోగ్యం మీద విజయం లభించాలి కదా, అంటే శరీరం మీద విజయం లభించాలి. కాబట్టి ఈ యొక్క శ్లోకం అన్ని విధాలుగా కూడా ఉపయోగపడుతుంది. మరొక్కసారి చెబుతాను. హారేణ తు విచిత్రేణ భాస్వత్ కనకమేఖలా అపరాజిత భద్రరథ కరోతు విజయం మమ అనేటువంటి శ్లోకాన్ని నిత్యము కూడా అందరూ చదువుకోండి. దీనితో పాటు అపరాజిత స్తోత్రం అని మనకు ఉన్నది. కొంచెం పెద్దగా ఒక 24 శ్లోకాలను ఉంటుంది. కొంచెం శ్రద్ధగా నేర్చుకొని చదువుకోవాలి, తప్పులు లేకుండా. అది అద్భుతమైనటువంటి స్తోత్రం. ఇక అది చదివితే జీవితంలో తిరిగే ఉండదండి. రోజు ఎవరైతే అపరాజిత స్తోత్రం చదువుతాడో వారికి అమ్మవారికి కవచంలో, ఒక రక్షణలో కాపాడుతూ ఉంటుంది. సరే, అది చదవలేని వారు యొక్క ప్రార్థన చేసినా కూడా అంత వరకు ఫలితాలను పొందగలుగుతారు. కాబట్టి అందరూ కూడా చేసుకొని అమ్మవారి అనుగ్రహం పొందండి. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.